పరిశుద్ధాత్ముడు ఎందుకు వచ్చాడు? పరిశుద్ధాత్ముడు 3 పనులు చేయడానికి వచ్చాడు. మనకు శక్తినివ్వడం, ఇతరులను ప్రేమించేలా చేయడం, మనలో మనము ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండేలా చేయడం. మొదటిది మనుషులకు శక్తినివ్వడానికి. శరీర సంబంధులైన మనలో ఆధ్యాత్మిక శక్తిని కలిగించడానికి దేవుని ఆత్మ దిగివచ్చాడు. ఒక వ్యక్తి శక్తిని పొందితే అతనిలో మనిషి చెయ్యలేని కార్యాలు, క్రియలు ఎన్నో జరుగుతాయి. ఆ శక్తి కొందరిని తనకు రాని మానవ భాషలు మాట్లాడేలా చేయగలదు. ఆ శక్తి కొందరిని దర్శనాలు చూసేవారిగా, కొందరిని ఆధ్యాత్మిక సంగతులు కలలలో చూసేవారిగా, కొందరిని ఇతరుల వ్యక్తిగత విషయాల్ని, త్వరలో జరగబోయే విషయాలను ప్రవచించగలిగేలా చేయగలదు. కొందరిని అద్భుతాలు చేసేవారిగా, కొందరిని రోగాలు స్వస్థపరిచేవారిగా చేయగలదు. కొందరిని సంఘాలు స్థాపించేలా, కొందరిని సంఘ కార్యకలాపాల్లో సహకరించేవారిగా చేయగలదు. కొందరిని బోధించేవారిగా, హెచ్చరించేవారిగా, ఉపదేశించేవారిగా చేయగలదు. ఆ శక్తి కొందరితో నానా భాషల్లో దేవుణ్ణి స్తుతించేలా చేయగలదు. కొందరిని ఆ భాషలకి అర్థం చెప్పేలా చేయగలదు. కొందరిని ఎవరిలో ఏ ఆత్మ పనిచేస్తుందో వివేచించేలా చేయగలదు. పూర్ణ మనస్సుతో, పూర్ణ బలముతో దేవుణ్ణి ఆరాధించేలా చేయగలదు. ఇంకా అవసరాన్ని బట్టి, పరిస్థితులను బట్టి ఎన్నో ఊహాతీతమైన కార్యాలు, మానవ సామర్థ్యానికి మించిన ఎన్నో క్రియలు మనలో చేయిస్తుంది. కొందరిని ఉచ్చరింపశక్యము కాని మూలుగులతో ప్రార్థన చేయించగలదు. ఈ శక్తి వలన జరిగే కార్యాలలో కొన్ని ఆ వ్యక్తికి క్షేమాభివృద్ధిని కలిగిస్తాయి. కొన్ని ఆ వ్యక్తి ద్వారా ఇతరులకు సువార్త ప్రకటించడంలో, సంఘంలో ఉన్న విశ్వాసులకి క్షేమాభివృద్ధి కలిగించడంలో ఉపయోగపడతాయి. ఈ పరిశుద్ధాత్మ శక్తి వలన దేవుడు మహిమపరచబడతాడు. బైబిల్లో రాయబడిన మాటలు కథలు కాదు, వాస్తవం అని ధృవీకరించబడతాయి. దీనినే వాక్యాన్ని స్థిరపరచడం అంటారు. ఈ శక్తి నిరూపిస్తుంది. అందుకే పౌలు సువార్త చేస్తే శక్తితో చేశాడు. వాక్యాన్ని బోధించినప్పుడు కూడా దేవుని శక్తిని కనపరుచు దృష్టాంతాలను చూపించాడు. చాలామంది వాక్యం ద్వారా మాత్రమే మన విశ్వాసాన్ని కొనసాగించాలంటారు. ఆ విశ్వాసం క్లిష్ట పరిస్థితుల్లో నిలబడదు, కొన్ని పరీక్షల్లో సాధ్యపడదు. కాని వాక్యముతో ప్రారంభమైన విశ్వాసాన్ని, దేవుని శక్తిని అనుభవించి కొనసాగిస్తే అది ఎప్పటికీ స్థిరంగా ఉంటుంది. అందుకే మీ విశ్వాసం దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండాలని, పరిశుద్ధాత్మ శక్తి పొంది నిరీక్షణ ఉంచమని రాయబడింది. ఆత్మవరాల గురించి, ఆత్మఫలం గురించి చెప్పినప్పుడు పరిశుద్ధాత్మ వలన విశ్వాసం పొందుకుంటామని రాయబడింది. ఒక వ్యక్తి పరిశుద్ధాత్మతో నింపబడితే అతనిలో నుండి దేవుడు మాట్లాడుతూ ప్రతి విషయాన్ని అతనికి తెలియజేస్తూ నడిపిస్తాడు. కానీ నేడు ఎందరో పరిశుద్ధాత్మను పొందుకున్నామనే భ్రమలో ఉంటున్నారు. భక్తి చేస్తున్నా శక్తి లేనివారుగా ఉంటున్నారు. సంఘాల్లో గంటల ప్రసంగాలు, సెమినార్లు, బైబిల్ స్టడీలు ఉంటున్నాయి, కానీ పరిశుద్ధాత్మ శక్తి ఉండటం లేదు. దేవుని రాజ్యం మాటల్లో లేదు, శక్తితోనే ఉంది. రెండవది, ఇతరులను ప్రేమించేలా చేయడం. ప్రేమే పరలోకం వెళ్ళడానికి సర్వోత్తమమైన మార్గం. కానీ ఒక వ్యక్తి దేవుడు చూపిన ఈ లక్షణాలతో మరొక వ్యక్తిని ప్రేమించడం అసంభవం, అసాధ్యం. కానీ ఒక వ్యక్తి పరిశుద్ధాత్మను పొందిన తర్వాత శక్తితో పాటు అతనిలో మార్పును కూడా అంచెలంచెలుగా కలుగజేస్తాడు. హృదయములో మాట్లాడుతూ, ప్రేరేపిస్తూ ఆ వ్యక్తి స్వభావాన్ని మార్చేస్తాడు. ఆ వ్యక్తి ఆత్మ నడిపింపుకు లోబడుతూ ఉండగా తాను వాక్యాన్ని బట్టి నేర్చుకున్న ప్రేమను క్రియల రూపంలో తన పొరుగువానిపై చూపగలుగుతాడు. పరిశుద్ధాత్మ పొందని, పరిశుద్ధాత్మకు ప్రాధాన్యత ఇవ్వని సంఘాల్లో ప్రేమ గురించి బోధ ఉంటుందేమో కానీ ప్రేమ మనసులో నుండి చూపలేరు. కేవలం ప్రేమను నటిస్తారు. మూడవది, ఇంద్రియ నిగ్రహాన్ని కలిగించడం. మనిషి శరీరంలో ఎన్నో కోరికలుంటాయి, ఇంకెన్నో శరీరాశలు పుట్టుకొస్తూ ఉంటాయి. వాటిని చెయ్యకుండా ఉండటానికి ప్రయత్నించినా అనేకసార్లు శరీరేచ్ఛలే గెలుస్తాయి. కానీ పరిశుద్ధాత్మ కలిగిన వ్యక్తిలో ఆత్మ ఆ వ్యక్తి పక్షంగా ఉండి ఆశా నిగ్రహాన్ని లేక ఇంద్రియ నిగ్రహాన్ని కలిగించటానికి ప్రయత్నిస్తాడు. ఆ వ్యక్తి గనక పూర్తిగా ఆత్మ నడిపింపుకు, గద్దింపుకు లోబడితే శరీర క్రియలను పరిశుద్ధాత్ముడు చంపేస్తాడు. ఇది ఒకరిలో సంపూర్ణంగా జరగటానికి కొంత సమయం పట్టవచ్చేమో కానీ అది సాధ్యమే. వాక్యం ద్వారా ఆజ్ఞల్ని వినగలం, కానీ వాటినన్నిటినీ మనం పాటించలేము. అయితే పరిశుద్ధాత్ముడు ఆజ్ఞల్ని నెరవేర్చడానికి తగిన సామర్థ్యాన్నిస్తాడు. అందుకే ఆత్మ వలన పరిశుద్ధపరచబడతాము అని, ఆత్మ మనకు నూతన స్వభావం కలగజేస్తాడని రాయబడింది. వాక్యము, ఆత్మ కలిసినప్పుడే ఒక వ్యక్తి పరిశుద్ధునిగా మారడానికి అవకాశం ఉంటుంది. ఒక వ్యక్తిలో ఈ ప్రేమ మరియు ఆశా నిగ్రహాన్ని పరిశుద్ధాత్ముడు ఎప్పుడు కలగజేయగలిగితే అప్పుడు ఆత్మ ఆ వ్యక్తిలో ఫలించినట్లవుతుంది. దీనినే ఆత్మఫలము అంటారు. సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, సాత్వికం. ఇవన్నీ దేవుని ప్రేమలో భాగాలు. వీటికి ఆశా నిగ్రహం కలిసినప్పుడు ఆత్మఫలమవుతుంది. ఒక వ్యక్తి ఆత్మను పొంది శక్తి, ప్రేమ, ఆశా నిగ్రహం గలవాడైనప్పుడు అతడు ప్రభు పోలికలోకి మార్చబడినట్లవుతుంది. ఇదే పరిశుద్ధాత్ముని లక్ష్యం, ప్రయత్నం. యేసువలే శక్తి గలవారిగా, ఆయన ప్రేమించినట్లు ఇతరులను ప్రేమించేవారిలా, ఆయన వంటి పరిశుద్ధత గలవారిగా మనం మారడానికి యేసు ఆత్మే మనలోనికి వచ్చాడు. ఆత్మ పొందిన వారందరిలో ఈ ప్రయత్నం చేస్తున్నాడు.
ఎందరు వాక్యాన్ని ఎరిగి ఆత్మ సహాయం తీసుకుని ప్రభువు బాటలో నడవడానికి ప్రయత్నిస్తారో వారంతా ఫలిస్తారు, నిత్య జీవం చేరుకుంటారు. కానీ చాలా మంది వరాల మీద, శక్తి కార్యాల మీద అధిక దృష్టి నిలిపి ఫలంపై నిర్లక్ష్యం చూపుతున్నారు. ఫలం లేనివాడు ఎన్ని అద్భుతాలు చేసినా నరకబడి అగ్నిలో వేయబడక తప్పదు. మత్తయి సువార్త 7:22లో కనిపించే వారంతా శక్తి గలవారు, కానీ ఫలం లేనివారు. ఇంకొందరు శక్తితో అవసరం లేదు, అందుకే పౌలు వరం కన్నా ఫలం గొప్పది అన్నాడు అంటారు. పౌలు ఎక్కడా అలా చెప్పలేదు. పైగా 1 కొరింథీ 12వ అధ్యాయంలో వరాల కోసం చెప్పి 13వ అధ్యాయంలో ప్రేమ కోసం చెప్పాడు. వరం కంటే ఫలమే గొప్పదని తన ఉద్దేశం అయితే మరలా 14వ అధ్యాయంలో వరాలు పొందుకోవడానికి ప్రయత్నించండి, అపేక్షించండి అని ఎందుకు చెప్తాడు? వరము ఫలము రెండూ అవసరమే. అవి రెండూ ఒక్క ఆత్మ వలనే అనుగ్రహించబడతాయి. ఒక విధంగా చెప్పాలంటే ఒక వ్యక్తిలో ఉన్న వరం వలనే మరొక వ్యక్తిలో ఫలం వస్తుంది. బోధించే కృపావరం కలిగిన ఒక వ్యక్తి వాక్యాన్ని వివరించడం వలన ఆత్మ కలిగిన మరో వ్యక్తి మారి ఫలిస్తాడు. ఆత్మ కలిగిన ప్రతి వ్యక్తి ఫలించకపోవచ్చు, కానీ ఆత్మ పొందిన ప్రతి వ్యక్తిలోనూ ఖచ్చితంగా ఏదొక వరం ఉంటుంది. ఫలం లేకుండా, అనగా వాక్యానుసారమైన జీవితం లేకుండా కేవలం వరాలు మాత్రమే ఉన్నవారి వలన వరం హేళన చేయబడుతుంది, ఆత్మ దూషించబడుతుంది. ప్రస్తుతం వరాలు కలిగిన వారిలో ఎక్కువ మంది ఇలాంటి వారే. ఆత్మ లేని వారిలో వరము ఉండదు, ఫలము ఉండదు.